హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 5 కాషీ ఆయిలర్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎప్పుడైనా ఇలా ప్రాబ్లం ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ డి ఇలా ఉన్నప్పుడు మనం కాషీ ఆయిలర్ ఈక్వేషన్ అని ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క మోడల్లో ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ జెడ్ని సబ్స్టిట్యూట్ చేస్తాము. జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఇక్కడ ఆపరేటర్ తీటా ఈజ్ ఈక్వల్ టు డి బై డిజెడ్. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ x cube into d cube plus x square into d square into y is equal to 1 plus x square. ఓకే, సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను 1 అని. సో ఇప్పుడు మనము రీప్లేస్ చేద్దాం. పుట్ x is equal to e power z, that implies z is equal to log x, and theta is equal to d by dz. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఈ రెండింటిని 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తీటా ఇంటూ తీటా -1 ఇంటూ తీటా -2 వరకు రాయాలి. 3 ఉంటే 2 వరకు, 2 ఉంటే తీటా -1 వరకు, 4 ఉంటే తీటా -3 వరకు రాయాలి. సో తీటా ఇంటూ తీటా -1 తీటా -2. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ అంటే తీటా ఇంటూ తీటా -1. ఓకే, సో ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1 అట్లనే రాసేస్తున్నా. ఎక్స్ అంటే ఈ పవర్ జెడ్ రాసుకోవచ్చు, ప్లస్ ఎక్స్ అంటే ఈ పవర్ జెడ్ హోల్ స్క్వేర్, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎల్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే 2z ఆర్ జెడ్ ఇంటూ 2, సో 2z. ఓకే, ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. తీటాతో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. తీటా స్క్వేర్ మైనస్ తీటా ఇంటూ దీన్ని ఇట్లనే రాసేద్దాం. నెక్స్ట్ మళ్ళీ తీటాతో మల్టిప్లై చేయండి. తీటా స్క్వేర్ మైనస్ తీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఈ పవర్ జెడ్ ప్లస్ ఈ పవర్ 2z. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనము తీటా స్క్వేర్తో ఈ తీటాని మల్టిప్లై చేయాలి, 2ని కూడా మల్టిప్లై చేయాలి. ఎస్, చెప్పండి. తీటా స్క్వేర్ ఇంటూ తీటా, తీటా క్యూబ్, తీటా స్క్వేర్ ఇంటూ -2 -2 తీటా స్క్వేర్, మైనస్ తీటా ఇంటూ తీటా మైనస్ తీటా స్క్వేర్, మైనస్ ప్లస్ 2 తీటా ప్లస్ తీటా స్క్వేర్ మైనస్ తీటా. ఓకేనా? మైనస్ ఏదైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్ ఉందా? మైనస్ తీటా స్క్వేర్ ప్లస్ తీటా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సో 1 ప్లస్ ఈ పవర్ జెడ్ ప్లస్ ఈ పవర్ 2z. ఓకే, మిగిలింది ఇక్కడ తీటా క్యూబ్ -2 తీటా స్క్వేర్, 2 తీటాల నుంచి ఒక తీటాని తీసేయండి, ఎంత తీటా. ఓకే, into y is equal to 1 plus e power z plus e power 2z, that is taking as number 2. ఇప్పుడు ఇది ఎలా ఉంది? లెట్ ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ జెడ్ లాగా ఉంది. యూనిట్ 3-4లో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ క్యూ ఆఫ్ ఎక్స్ రాస్తున్నాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ క్యూ ఆఫ్ జెడ్ రాయాలి. ఓకే, ఎఫ్ ఆఫ్ తీటా అంటే వై కోఎఫిషియంట్, వేర్ ఎఫ్ ఆఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా క్యూబ్ -2 తీటా స్క్వేర్ ప్లస్ తీటా. అదేవిధంగా క్యూ ఆఫ్ జెడ్ 1 ప్లస్ ఈ పవర్ జెడ్ ప్లస్ ఈ పవర్ 2z. ఇప్పుడు మనం నంబర్ 2కి కంప్లీట్ సొల్యూషన్ ఏంటి రాస్తాం? y ఈక్వల్ yc ప్లస్ y అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి, అంటే రూట్స్ వస్తాయి, దాని తర్వాత కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కున్నాం. అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. నంబర్ 2కి రైట్ సైడ్లో ఇక్కడ 1 ఉంది, సో 1 ఈ పవర్ 0 ఇంటూ జెడ్ రాసుకోవచ్చు, ఈ పవర్ జెడ్ అంటే ఈ పవర్ ఏఎక్స్ మోడల్ యూనిట్ 3లో. ఇప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ టు 1 చేయాలి, ఇక్కడ 2, ఇక్కడ 0 అనమాట. ఓకే, సో డినోమినేటర్ 0 అవుతే తీటా ఉంటుంది కదా, తీటా టర్మ్, దాన్ని అంతటిని డెరివేటివ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చెప్తాను చూడండి.
ఇప్పుడు యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తున్నా. The auxiliary equation is f of m is equal to 0. So theta place లో m సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. m క్యూబ్ మైనస్ 2m స్క్వేర్ ప్లస్ m is equal to 0. అన్నిట్లోంచి m ని కామన్ తీయచ్చు చూడండి. ఎస్ ఎంని కామన్ తీస్తే ఇంకా ఎం స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 1 ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎంకి హైయెస్ట్ పవర్ 3 కదా, అంటే 3 రూట్స్ వస్తాయి. సో ఎం రైట్ సైడ్ పోతే 0 అవుతుంది. ఎం స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్. అంటే దాన్ని m మైనస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. m మైనస్ 1 హోల్ స్క్వేర్ని m మైనస్ 1 ఇంటూ m మైనస్ 1 రాసుకోవచ్చు. అగైన్ m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 1. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క దాన్ని జీరోకి ఈక్వేట్ చేస్తే m మైనస్ 1 0, m మైనస్ 1 0. సో m ఈజ్ ఈక్వల్ టు 1, 1. ఇక్కడ 0 వచ్చేసింది. ఓవరాల్గా m ఈజ్ ఈక్వల్ టు 0, 1, 1. ఒక రూట్ ఏమో డిఫరెంట్గా ఉన్నది, రెండు ఈక్వల్గా ఉంది. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 e పవర్ 0 ఇంటూ x, c2 ప్లస్ c3x e పవర్ mx. ఇక్కడ వేరియబుల్ z వస్తుంది. సో దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ 0 రాయట్లేదు, c2 ప్లస్ c3z ఇంటూ e పవర్ 1 ఇంటూ z. అయితే మన ప్రాబ్లం x వేరియబుల్స్లో ఉంది. ఇక్కడ పర్టికులర్ yp అంటే yc కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎందులో ఉంది, జెడ్లో ఉంది. సో కానీ ఎక్స్లో రావాలి, సబ్స్టిట్యూట్ చేసేది ఎక్స్లోకి వచ్చేస్తుంది. బట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఎస్, yc ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2 ప్లస్ c3 జెడ్ అంటే లాగ్ ఎక్స్, ఓకే, ఇంటూ ఈ పవర్ జెడ్ అంటే ఎక్స్ అయిపోతుంది. ఈ పవర్ జెడ్ అంటే ఎక్స్. సో డైరెక్ట్గా సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 3. ఇప్పుడు ఇంకా వైపీని కనుక్కోవాలి, పర్టికులర్ ఇంటెగ్రల్. ఓకే, పర్టికులర్ ఇంటెగ్రల్ దాన్ని వైపీతో డినోట్ చేస్తున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ క్యూ ఆఫ్ జెడ్. సో వైపీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ థీటా అంటే ఇదే అనమాట, థీటా క్యూబ్ మైనస్ 2 థీటా స్క్వేర్ ప్లస్ థీటా. క్యూ ఆఫ్ జెడ్ అంటే ఇదే 1 ప్లస్ ఈ పవర్ జెడ్ ప్లస్ ఈ పవర్ 2z. ఓకే, ఇప్పుడు చూడండి ఈ టర్మ్ని ప్రతి ఒక్క టర్మ్తో రైట్ సైడ్లో ఉన్న టర్మ్తో. సో 1 బై థీటా క్యూబ్ మైనస్ 2 థీటా స్క్వేర్ ప్లస్ థీటాని దీంతో 1తో మళ్ళీ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్తో మల్టిప్లై చేద్దాం. సో వైపీ 1 బై థీటా క్యూబ్ మైనస్ 2 థీటా స్క్వేర్ ప్లస్ థీటా. 1ని ఈ పవర్ 0 ఇంటూ జెడ్ రాసుకోవచ్చు ప్లస్ అదేవిధంగా థీటా క్యూబ్ మైనస్ 2 థీటా స్క్వేర్ ప్లస్ థీటా ఇంటూ ఈ పవర్ జెడ్ ప్లస్ 1 బై థీటా క్యూబ్ మైనస్ 2 థీటా స్క్వేర్ ప్లస్ థీటా ఇంటూ ఈ పవర్ 2z. సో ఇప్పుడు ఇది యూనిట్ 3లో మోడల్ 2 ఈ పవర్ ఏఎక్స్ ఇలా ఉంటే ఎక్స్ ప్లేస్లో 0 ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ జెడ్ కోఎఫిషియంట్ ఏ అవుతుంది. పుట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. అన్నిట్లో థీటా సబ్స్టిట్యూట్ చేసేయండి. డినామినేటర్లో ఉన్న టర్మ్స్ అన్నిట్లో 0, 0, 0. డినామినేటర్ మొత్తం 0 అయింది. ఏం చెప్పాను, అక్కడ ఎక్స్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డెరివేటివ్ చేయాలి. ఇక్కడ జెడ్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ థీటాని డెరివేటివ్ చేయాలి. థీటా క్యూబ్కి డెరివేటివ్ థీటా 3 థీటా స్క్వేర్, థీటా స్క్వేర్కి 2 థీటా ఇంటూ 2 4 థీటా, థీటాకి డెరివేటివ్ 1. ఓకేనా. సో ఈ పవర్ 0 ఇంటూ జెడ్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పుట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు కూడా 0 అయిపోతుంది. 1 ప్లస్ 1 2 మైనస్ 2.
సో ఇప్పుడు కూడా ఏం చేయాలి, జెడ్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ థీటాని డెరివేట్ చేయాలి. థీటా క్యూబ్కి 3 θ² 4 θ అవుతుంది. థీటా స్క్వేర్కి 2 θ ఇంటూ 2 కాబట్టి థీటాకి డెరివేటివ్ 1 ఈ పవర్ జెడ్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ 8 ప్లస్ 2 ఎంత 10 మైనస్ 2² ఇంటూ 4 ఇంటూ 2 8 జీరో అవ్వదు. ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేయండి. డినామినేటర్ జీరో అవ్వకుంటే డైరెక్ట్గా ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ సో వైపీ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే అప్ టు వీ హ్యావ్ టు ఎలిమినేట్ థీటా టర్మ్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలి. ఈ రెండిట్లో ఉంది, అక్కడ ఎలిమినేట్ అయింది. సో మళ్ళీ మనము థీటా ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయాలి. జీరో అవుతుందేమో చూడు, 3 + 1 4 అంటే జీరో పెట్టాలి కాబట్టి ఇది 0 0 అంటే 1/1 అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి సో ఓన్లీ 1 వస్తుంది. చూడండి ఇక్కడ జెడ్ ఇంటూ 1 అంటే జెడ్. సో థీటా ప్లేస్ 0 0 1/1 1 అంటే జెడ్ ఇంటూ 1 అంటే జెడ్. ఈ పవర్ జీరో అవసరం లేదు, 1 ప్లస్ మళ్ళీ ఇక్కడ థీటా ప్లేస్లో 1 చేయండి. 3 + 1 ఎంత, 3 ఇంటూ 1² 3 + 1 4 - 4 0. మళ్ళీ ఇక్కడ జెడ్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ థీటాని డెరివేటివ్ చేయాలి. ఇంకొక జెడ్ వస్తుంది, రాశాను ఆల్రెడీ, జెడ్ ఉంది. థీటా స్క్వేర్కి డెరివేటివ్ 2 θ 2 ఇంటూ 3 6 θ మైనస్ 4 θకి డెరివేటివ్ 4 కాన్స్టెంట్కి 0 ఈ పవర్ జెడ్ ప్లస్ ఇప్పుడు చూడండి 2 క్యూబ్ అంటే 8 మైనస్ 2² అంటే 4 4 2 8 ప్లస్ 2 మైనస్ 8 ప్లస్ 8 క్యాన్సల్ ఈ పవర్ 2z. వైపీ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఇక్కడ థీటా ఎలిమినేట్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ థీటా ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. z² 6 మైనస్ 4 ఎంత 2 ఈ పవర్ జెడ్. ఇంకా ఇక్కడ 1/2 ఉంటుంది ఈ పవర్ 2z. ఎస్, మళ్ళీ రీప్లేస్ చేసేద్దాం. బట్ x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అండ్ z ఈజ్ ఈక్వల్ టు log x. సో చివరగా వైపీ ఈజ్ ఈక్వల్, చూడండి జెడ్ అంటే log x ప్లస్ z² అంటే log x హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ ఈ పవర్ జెడ్ డైరెక్ట్గా ఉంది x ప్లస్ 1/2 ఈ పవర్ 2zని నేను ఈ పవర్ జెడ్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఈ పవర్ 2z మళ్ళీ సో ఈ పవర్ జెడ్ అంటే x² అన్నమాట. ఓకేనా, సో దీనికి ఒక నంబరు 4. ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ రైట్. కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ డి y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. సో అంటే నంబర్ 3ని 4ని యాడ్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఇలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.